క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకందరికీ ప్రేమవందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచచ్చు, బాగుండాలని కోరుకొనొచ్చు. మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. భక్తుడైనటువంటి హబక్కూకు తన యొక్క అనుభవాన్ని గమనించినట్లయితే, శాలలో పశువులు లేవు, అంజూరపు చెట్లు పూయడం లేదు, ద్రాక్ష చెట్లు ఫలించడం లేదు, ఒలివ చెట్లు కాపు కాయడం లేదు, చేనులోని పైరు పంటకు రావడం లేదు, గొర్రెలు దొడ్డిలో లేవని తను చెప్తున్నాడు. శాలలో పశువులు లేకపోయినాను అని అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఇవన్నీ లేవు. ఏ పరిస్థితి చూసినప్పటికి కూడా లేకపోయినా అనే పరిస్థితులు ఉన్నాయి పిల్లలు. కాబట్టి మరి తానేమంటున్నాడంటే, దేవుని యందు ఆనందిస్తానంటున్నాడు. నేను యెహోవా యందు ఆనందించదనని హబక్కూకు భక్తుడు పలుకుతున్నాడు ప్రియులారా. కాబట్టి నీ పరిస్థితి ఈ యొక్క సమయంలో ఏ విధంగా ఉంది? నీకు ఏం లేకపోయినప్పటికీ నీ రక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తును నీవు కలిగి ఉన్నట్లయితే, తండ్రి అయినటువంటి దేవుని నామనందు విశ్వాసం ఉంచి, దేవుని నామనందు విశ్వాసం ఇచ్చినట్లుగానే ప్రభువు నామనందు విశ్వాసం ఇచ్చినట్లయితే దేవుని కుమారుడుగా కుమార్తెగా మార్చబడతావు. ఏవి లేకపోయినా కూడా ప్రభు ఉన్నట్లయితే నీకు అన్నీ ఉన్నట్లే ప్రియులారా. ఖచ్చితంగా దేవుడు అన్ని సమస్తాన్ని సమకూడి జరిగిస్తాడు. కాబట్టి నన్ను అడుగుము, జనంలో నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, భూమిని దిగంతముల వరకు నీ సొత్తుగా చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు ప్రియులారా. కాబట్టి ఖచ్చితంగా సమస్తాన్ని అనుగ్రహించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు ఆత్మరూపిగా సంచారం చేస్తూ పరిస్థితిని గమనిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఆ ప్రకారంగా మరి సమస్తాన్ని అనుగ్రహించడానికి శక్తి కలిగినటువంటి దేవుణ్ణి ఆశ్రయిస్తాం. మనుషులను నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క కృపలో మరి ఆయన యొక్క పాదముల చెంత చేరుకొని మన యొక్క విన్నపంలో ఆయనకు తెలియపరిచినట్లయితే, ఆయన నమ్మదగినటువంటి వాడు, నీతిమంతుడు కనుక, ఆయన మన యొక్క ప్రతి పరిస్థితిని ఎరిగినటువంటి దేవుడు కనుక మరి కావలసినవన్నీ ఇవ్వటానికి సిద్ధమైనటువంటి దేవుడు ప్రియులారా. అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటేనూ అత్యధికంగా చేయ శక్తి కలిగినటువంటి దేవుడు మనకు ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మరి ఆనంద బాష్పాలుగా కన్నీటిని మార్చడానికి శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు ప్రియులారా. కాబట్టి అలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉండగా చింత ఎందుకు, బాధ ఎందుకు, భయం ఎందుకు, వేదన ఎందుకు, దుఃఖం ఎందుకు? మరి ఈ విధమైనటువంటి శ్రమ పడుట అనుభవంలో, శిలువ మోసే అనుభవంలోనికి, శిలువ శ్రమలు అనుభవించుతున్నంతగా మనము సంతోషించేవారుగా ఉండాలి ప్రియులారా. మనము సంతోషించాలి, హబక్కూకు లాగా సంతోషించాలి. నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను సంతోషించదని అంటున్నాడు. కాబట్టి ఆ విధంగా మనం కూడా సంతోషిస్తూ ఉన్నట్లయితే దేవుడు సమస్తాన్ని అనుగ్రహించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. ఈ కోల్పోయిన సమస్తాన్ని రెండింతలుగా యోబుకు అనుగ్రహించి ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మరి నీకు, నాకు, అందరికీ కూడా సమస్తాన్ని అనుగ్రహించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు మనకు ఉన్నాడు, ఆత్మరూపిగా ఉన్నాడు. కాబట్టి మరి ఆయన నామనందు విశ్వాసం ఉంచి దేవుని బిడ్డలుగా కొనసాగుతూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, అభిషేకంలో నిలుస్తూ, సంఘ సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థన చేయటంలో, అపోస్తుల బోధలో ఎడతెగక ఉండి ముందుకు సాగాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.